మనకి ఎలాంటి మనసు ఉంది? బాప్తిసం తీసుకున్నాము, రక్షణలోకి వచ్చాము, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాము అన్న ఆలోచనతో ఉన్నామా లేదా చెప్పండి? ఇంక అయిపోయింది మంది. ఇంక అదేనా, మిగతాది ఇంకేమీ లేదా? అది ఒకటే. ఇది మారు మనసు ఒకవేళ ఎవరైతే పొందలేదో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు నాకు ఇన్ని మాటలు వినిపిస్తున్నాడు అని మనం ఆ సమయంలో ఏం కావాలి? ఒక ప్రేరేపణ తెచ్చుకోవాలి. నిజమే కదా, ఇంతకాలం బ్రతికాం కదా, ఇందులో ఏముంది అని ఒక ఆలోచన మనకు వచ్చి మనం మారాలి. అప్పుడప్పుడు అంటారు వడ్ల కింద ఎంతసేపు చూసినా ఏముంటుందండి, బియ్యం కిందే ఉంటుంది, దాంట్లో ఏముండదు. ఎంతకాలం మన జీవితం గురించి మనం అలాగే మనకే ఉన్నదాన్నే మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఏముంటుంది? చిన్నప్పుడు అదే, పెరిగి పెద్ద అయినప్పుడు అదే, యవ్వనంలో అదే, పెళ్ళి అయిన తర్వాత అలాగే ఉన్నాము, పిల్లల కన్న తర్వాత అలాగే ఉన్నాం. అసలు మనలో మార్పు ఎక్కడుంది ఆలోచించండి. కనుక ప్రేమైన దేవుని వరలరా మారు మనసు అనేది రావాలి. అంటే ఉన్న మనసు మనకు నచ్చినట్టుగా లోకానికి నచ్చినట్టుగా ఉంటుంది, కానీ ఈ లోకంలో దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి.